అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఒరే తింగర్ సచ్చినోడా, నీకేమన్నా మతిపోయిందా? బంగారు లాంటి బిడ్డను తీసుకెళ్లి ఆడి చేతిలో పెడతానంటావు. నీకేదో పోయే కాలం వచ్చిందిరా. పోయే కాలం నాకదే, నీకు వదిలే. నాన్న నాన్న, నేను బావతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. మాటలు గేట్లు తాంబూలాల తర్వాతనే, వదిలేయి. బావా ఇచ్చేయి. నువ్వేట్రా ఇప్పుడు లేచావు? నేను మాడతాను మావయ్య. వద్దల్లుడు వదిలేయి. నేను మాడతాను మావయ్య. వద్దల్లుడు వదిలేయి. బుజ్జిదమ్మని మాడేసుకుందాం. అరే అరే నువ్వు ఇచ్చే బావ, ఇచ్చే. డ్రెస్ భలే ఉంది బావా. ఇదే ఉందే, పెళ్లికి ఇంకా అదురుద్ది. టైలర్ కుమార్ గారిని ఎరగదేమని చెప్పాను. నీకు కుట్టించాలా? అక్కర్లేదు, కానీ నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పావా? ఏముందే, నువ్వు గుడ్ స్టూడెంట్, బాగా చదువుతావు, తెలివైన దానివి, చదువులో కత్తి, ఫిగర్ కూడా. అదేం కాదు బావా, చిన్నప్పటి నుంచి సరిగ్గా చదవకపోతే ఎందుకు పనికిరాని బేవర్స్ గారితో ఎక్కడ పెళ్లి చేసేస్తారోనని భయంతో కష్టపడి చదివా. ఇట్స్ న్యాచురాలిటీ. ఆయన చివరికి నా లైఫ్లోకి వచ్చి ఆ బేవర్స్ గాడివి నువ్వని అనుకోలేదు. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? చూడు, ఈ పెళ్ళి ఆపాలన్నా చేసుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకో నిజం చెప్తున్నా, నాకు ఇష్టం లేని పెళ్లి జరిగితే పెళ్ళైన 2 రోజే హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న నా ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. సీనుగాడి పెళ్ళం లేచిపోయిందని తెలిస్తే ఊరంతా పండుగ చేసుకుంటుంది. ఇది నిజం, ఇంక నీ ఇష్టం. వస్తాను బావా. డిగ్రీనే పాస్ కానీ నీకు 10th క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేను ఎందుకురా నీకు? హైదరాబాద్ లో హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్న ఫ్రెండ్ శంకర్ గాడితో చంపైపోతా. ఏమైంది బంగారం? ఈ సీను కూడా ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఏంటల్లుడు? నేను సిటీకి వెళ్ళి డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. డిగ్రీ చేస్తావా? అది అయ్యేసరికి నీకు 70 ఏళ్ళు వస్తాయి. వదిలే బావా, అల్లుడు కూడా చదువులో అమ్మాయితో సరితోగాలనుకుంటున్నాడు. పంపి. మరి నువ్వు వెళ్ళిపోతే బుజ్జి సంగతి ఏంట్రా? చెల్లెమ్మా, అల్లుడు కోసం మా అమ్మాయి ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తుంది. అయ్యో బొక్కలేదు, అది లోప శంకర్ కడతో చంపేపోతే. పంపిస్తానని చెప్పు బావా. నాకేమాత్రం నమ్మకం లేదురా, కానీ మీరు ఇంతమంది చెబుతున్నారు కాబట్టి వీడి మీద ఇదే నా లాస్ట్ ఇన్వెస్ట్మెంట్. మావయ్య, సీనుగాడు హైయర్ స్టడీస్ కి హైదరాబాద్ వెళ్తున్నాడని టౌన్ అంతా మోత మోగిపోవాలి. ఈ ఊర్లో ఏమన్నా జాతర కాదు బాబు. 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. చూసావా నాన్న, నా కోసం ఊరంతా వచ్చేలా టాటా చెప్తున్నారు. ఒక చేత్తో ఊపితే టాటా అంటారు, అటు చూడు. 2 చేతులతో ఊపుతున్నారంటే నువ్వు మళ్ళీ రావద్దని. ఎవరో మనల్ని పిలుస్తున్నారు. ఓ పాట. జుమ్ జుమ్మాయ. ఓ సిటిజన్ గా దీన్ని ఖండిస్తున్నా. నాకైతే అర్జెంట్ గా అయిపోతుంది, వీడిని ఎన్కౌంటర్ చేసేయాలను. ఏంట్రా ఇంతమంది అమ్మాయిల మధ్యలో నువ్వేంట్రా? ఇందులో అమ్మాయిలే ఉంది, అబ్బాయిలే ఉంది. మీరు అందుకోలేకపోతే నేను అందుకున్నాను. లాజిక్ కరెక్ట్ గా ఉంది. లాజిక్ ఏంట్రా? లాజిక్ ఒక్క అబ్బాయితో ఎంతమంది అమ్మాయిలంటే? నువ్వు అబ్బాయివైతే ఏంట్రా? You touch me? Yeah. No, I show you my manlyism of the mannerism of the mafiaism of the epic tourism. Run there. Girls, sit down. Sit down. ఇప్పుడు మనం అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం.
గంతకంటే ముందరా నువ్వు ఒక చిన్న సిప్ వేయాలి. తాగు. కూల్ డ్రింక్ అనుకున్నావా? చిల్లు వేరు బేబీ. తాగు తాగు బేబీ తాగు. నేను కాదే మీకు ఈయన కొడుకులే కరెక్ట్. తాగు తాగు బేబీ తాగు 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 బేబీ తాగు. ఐపీఎస్ ఏమైనా డైలీ న్యూస్ పేపర్ రా చదువుకోవడానికి? ఒక సిటిజన్ అయ్యి ఉండి అక్కడ అమ్మాయిలు నేర్పిస్తుంటే ఏం పీకుతున్నావురా? రేయ్ నువ్వేం బిక్తున్నావురా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ డైలాగ్ రా. రేయ్ ఈ బాబీ గురించి చెప్పరా. బాబీ ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ నాయన ఎవరో తెలుసారా నీకు? వాళ్ళ అన్న ఎవరో తెలుసారా నీకు? తెలుసారా నీకు? రేయ్ ఎందుకు నేనెవడో తెలుసారా మీకు? ఐఎమ్ నాట్ ది గవాస్కర్ బట్ ది టెండూల్కర్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఫర్ దిస్ ఆడపోయే మ్యాచ్. రేయ్ ఏసరి కొడుకుని. ఇప్పుడు చెప్పరా నీ బాబెవడో? అమ్మాయిలతో అల్లరి చేయొచ్చు నాలాగా, అల్లరి పాలు చేయకూడదు నీలాగా. ఓరా చిల్డ్రన్, టిఫిన్ చేసే ముందు ప్రేయర్ చేయాలని ఎన్నిసార్లు చెప్పాను? ఇండిసిప్లిన్. పిల్లల్ని టిఫిన్ కూడా తినివ్వడు ఈయన చెత్త డిసిప్లిన్. చెప్పండి. తాతయ్యలు మేము మీలాగే అహింసా మార్గంలో నడవాలని, మీ అంత కాకపోయినా కనీసం మా నాన్నంత అవ్వాలని దీవించండి. వెరీ గుడ్. నెక్స్ట్ ప్రేయర్. అల్లుడు, కూల్గా ఉన్న నా చేత కోళ్ళ ఫారం పెట్టించావు. బర్డ్ ఫ్లూ వచ్చి వ్యాపారం దొబ్బింది. ఆ షాక్తో నీకు దూరంగా ప్రశాంతంగా బతుకుతున్నాను. చెప్పండి పిల్లలు. మావయ్య, నువ్వు మా జీవితాల్లోకి రాకుండా, నీ సుగుణాలు మాకు సోకకుండా మా జీవితాలు ప్రశాంతంగా సాగిపోవాలని ఆశిస్తున్నాం. సత్యం. బెల్ల మోగింది. ఏయ్ మోయ్యా తమ్ముడు. అక్క నేను వచ్చా. లైబ్రరీలా సైలెంట్గా ఉండే మా ఇల్లు నీ రాకతో మన ఊరు సంతలాగా సందడిగా మారిందిరా. అయితే అల్లుడు 2-3 రోజులు ఇక్కడే ఉంటావుగా? చాచా 2-3 రోజులు రసంగా చదువుకోవడానికి వచ్చాను. 6 నెలలు ఇక్కడ ఉంటా. ఏ పోరి, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత? ఒక్కడేనా? గ్రూప్ కాల్స్ ఏమైనా ఉన్నాయా? రే ఆ ప్రశ్న ఇలా పంపిరా. క్లాసికల్గా ఉన్న నీకు చిన్న వెస్టర్న్ టచ్ ఇస్తా. కాల్చవే. నేనెవరో తెలుసా? ఎస్పీ కూతుర్ని. చా, అదెవరో తెలుసా? కమిషనర్ కూతురు. ఇక్కడ బాబులతో పని లేదు, పాపలతోనే. కాల్చవే. కాల్చు. వద్దండి. పాప పఫే ఇంత బాగుంటే. ఏంటి న్యూ అడ్మిషనా? అవునండి. ఎస్పీ కూతుర్నని తెలిసే ర్యాగింగ్ చేస్తే ఈ కాలేజీలో కామన్ మిడిల్ క్లాస్ అమ్మాయి పరిస్థితి ఏంటండి? ఆ అమ్మాయిని చూసి అందరూ అలా భయపడుతున్నారు. వాళ్ళ ఫాదర్ ఏమన్నా పొలిటీషియనా? కాదు,
బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ బ్రదర్ ఏమన్నా రౌడీనా? ఒక్కతే కూతురు. మరెందుకు అందరూ అమ్మాయిని చూసి ఇంతగా భయపడుతున్నారు? ఏంట్రా కొట్టడం? స్కూల్ పిల్లల డుక్కు డుక్కు డుక్కుమని దెబ్బంటే ఎలా ఉండాలో తెలుసా? దెబ్బంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి. వీడి పేరు భవానీ. ఈ సిటీలో ప్రాబ్లం క్రియేట్ చేయాలన్నా దాన్ని క్లియర్ చేయాలన్నా కేర్ ఆఫ్ అడ్రస్ వీడే. ఇంత స్ట్రాంగ్ అయిన వీడికి 2 వీక్ పాయింట్లు ఉన్నాయి. 1 బాధ వచ్చినా సంతోషం వచ్చినా నత్తి వస్తుంది. 2 ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. శృతి, వీడెవడో తెలుసా? నిన్ను చూసి ప్రేమించాడట. సంబంధం మాట్లాడడానికి వీడి అమ్మ బాబుని రమ్మని కబురు పెట్టాడట. ఏం చేయను వీడిని? మన మధ్య గాలి దూరితేనే ఊరుకోను నేను, మనిషి దూరితే ఎలా ఊరుకుంటాను? అంజయ్, తాళి కట్టాలని తొందరపడుతున్న వీడి చేతుల్ని విరిచి అంజయ్ ఆపు. చూడు శృతి, ఈ చదువుకున్న వాళ్ళ సెకండ్కు SMS, ఈమెయిల్, చాటింగ్ నా వల్ల కాదు. నీ మీద నాకెంత ప్రేమ ఉందో ఇలాగా మాత్రమే చెప్పగలను. ఏయ్, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు భవానీ. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏయ్, కాలేజీలో ఏం జరిగినా వెంటనే నాకు తెలియాలి. ఏది నీ దగ్గర రాదన్నా? ఏదైనా నా దగ్గర రావాలి. పైసలు ఇయ్యానా? సంజరోసుకో. అరే పాగల్ అన్నతులేంద్ర అచల్. ఏంటండి ఇదంతా? మిమ్మల్ని చూస్తే సాఫ్ట్గా ఉన్నారు, పోయిపోయా రౌడీతో. మా అగర్వాల్ అంకుల్ వాళ్ళ పాప బర్త్డే రోజున బోల్ అన్నా, ఆ యాదవ్ గడికి వార్నింగ్ ఇచ్చి వాడు కబ్జా చేసిన నా 12 ఎకరాలు నాకు ఇప్పించన్నా. భవానీ గాని చూస్తే భయపడతామనుకున్నాడు రా అగర్వాల్ గాడు. వావ్, నేను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే, నన్ను టచ్ చేసిన మొదట అమ్మాయివి నువ్వే. జీవితాంతం నువ్వు నన్ను టచ్ చేస్తూనే ఉండాలి. చెప్పు తీసుకు కొడతాను రౌడీ ఎదవా. సొసైటీలో గౌరవంగా బతికే ఫ్యామిలీ రా మాది. హత్యలు చేసుకుని బతికేవాడివి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావా? అదేంటి మావయ్య గారు అలా చంపేశారు? ఎంతో గౌరవంగా బతుకుతున్న ఫ్యామిలీ కదా మీది. ఇంతమందిలో టప్ 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 నలుగురిని వేసేశారు. ఓ, రౌడీ నల్లుడిగా చేసుకోవడానికి మీరు రౌడీగా మారారా? ఏ రౌడీ మావయ్య, కాల్చిన నీ చేతులతో నా కాళ్లే కడుగుతావో, జైల్లో ఊచలే లెక్క పెడతావు, నీ ఇష్టం. వాడిని ఎదిరించే శక్తి లేక ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. చదువు పూర్తి చేస్తానంటే
ఈ 6 నెలలు టైం ఇచ్చాడు. అయితే ఈ పెళ్లి చేసుకోక తప్పదా? తప్పదు. కానీ ఎక్కడో చిన్న హోప్. భవానీ నన్ను పెళ్లి చేసుకునే లోపు వాడిని కొట్టేవాడు వస్తే చూడాలనుంది. ఏంది అట్నా కొట్టేది మనుషుల్నే? అన్నా నా కాడు కూడా 3 ఆప్షన్లు ఉండలా. 1 పరిగెడతా, 2 బాగా పరిగెడతా, 3 నాకు బాగా ఇష్టమైన యాంగిలను దొరకకుండా పరిగెడతా. నాది 3.